హలో గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ అంటే అల్లు అర్జున్ అయితే అరెస్ట్ అయితే చేశారు. సో ఇప్పుడు ఆయన ఎందుకు అరెస్ట్ చేశారంటే లాస్ట్ వీక్ పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు ప్రీమియర్ చేసినప్పుడు ఆ థియేటర్ కి సంధ్య థియేటర్ కి వచ్చినప్పుడు ఒక ఆవిడ అయితే చనిపోయింది. సో దానికి సంబంధించిన కేసులు అయితే ఇప్పుడైతే అల్లు అర్జున్ అయితే అరెస్ట్ అయితే చేశారు. సో ఆ ఇన్సిడెంట్ ఎలా అయింది అనేది దానికి సంబంధించిన పూర్తి వీడియో అయితే నేనైతే క్లియర్ గా మన ఛానల్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసిన. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని అయితే చెక్ అయితే చేయండి ఒకసారి. సో అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేసింది చిక్కాడపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు. సో అంతకంటే ముందు ఆయన ఉస్మానియా లేకపోతే గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లి ఆయనకి కంప్లీట్ గా హెల్త్ చెకప్ అయితే చేసి ఆయన అయితే అరెస్ట్ అయితే చేస్తారు. సో ఇప్పుడు ఆయన మీద నమోదైన సెక్షన్స్ ఏంటో చూద్దాం. సో బిఎన్ఎస్ సెక్షన్ 105 అంటే బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత. సో దీనికి 5 నుంచి 10 years వరకు అయితే శిక్ష అయితే పడుతుంది. సో రెండో సెక్షన్ వచ్చేసి బిఎన్ఎస్ 118 బ్రాకెట్ లో 1. సో దీనికి 3 నుంచి 3 ఏళ్ల వరకు అయితే దీనికి అయితే జైలు శిక్ష అయితే పడుతుంది. సో అలాగే 20,000 జరిమానా అయితే ఉంటుంది దీనికి. సో ఇంకో సెక్షన్ వచ్చేసి సెక్షన్ 3 బ్రాకెట్ లో 5. సో దీని ప్రకారం నేరం చేసినట్టుగా అర్హులు అయితే భావిస్తారు ఈ సెక్షన్ అయితే నమోదైతే. సో టోటల్ గా ఈయన మీద అయితే 3 sections అయితే పడ్డాయి. సో ఇప్పుడు రేపు ఈయన మీద అరెస్ట్ అయితే ఇప్పుడైతే చేసారు. సో ఈయనని జైలు ఇస్తారా లేకపోతే కోర్టుకు తీసుకెళ్లి బెయిల్ తెచ్చుకుంటారా లేకపోతే స్టేషన్ బెయిల్ తెచ్చుకుంటారా అనేది ఫర్దర్ గా జరిగే సంఘటనలను బట్టి డిసైడ్ అయితే అవుతుంది. సో ఇది అల్లు అర్జున్ మీద నమోదైన కేసులు. సో సో ఈ విషయం గురించి మీరేమనుకుంటారో అది కామెంట్లు అయితే కామెంట్ చేయండి. సో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్టా కాదనేది. సో నా దృష్టిలో అయితే అరెస్ట్ చేయడం అయితే కరెక్టే. ఎందుకంటే దీంతో ఏం ప్రూవ్ అవుతుందంటే సో కోర్టు ముందర న్యాయం ముందర అందరు సమానమే. సో ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు, సెలబ్రిటీస్ అయినా కానీ రాజకీయ నాయకులు కానీ సో సామాన్య వ్యక్తి కానీ సో అందరినీ ఏమన్నా తప్పు చేయబడితే వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. సో ఇది ప్రూవ్ అయితే అవుతుంది. సో అందరికి ఒక బెంచ్ మార్క్ అయితే సెట్ అవుతుంది. సో దట్స్ ఇట్. ఇది ఇవాళ వీడియో. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. కుదిరితే ఈ వీడియో లైక్ చేసి షేర్ కూడా చేయండి. సో ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ మరింత చేయడానికి నా వంతుగా నేనైతే ట్రై చేస్తుంటా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో మళ్ళీ వేరే వీడియో అయితే కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.